ప్రస్థాన కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రస్థాన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కొండా సురేఖ గారు మనతో ఉన్నారు. సో ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే నా రాజకీయ రంగ ప్రవేశం అయితే ఒక విభిన్నమైన పరిస్థితుల్లో జరిగిందండి. నేనుగా కావాలనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భం కాదు నాది. నాకంటే ముందు మా హస్బెండ్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు. అప్పుడు తను తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. తను సర్పంచ్గా కంటెస్ట్ చేసినారు, గెలిచారు. అదేవిధంగా మండల్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయినారు. అప్పుడు దయాకర్ రావు ఫాలోవర్గా ఉండేవాడు అన్నట్టు. అయితే నెక్స్ట్ రిజర్వేషన్లో మండల్ ప్రెసిడెంట్ జనరల్ వచ్చింది, బీసీ జనరల్ వచ్చినప్పుడు దయాకర్ రావు గారు వాళ్ళ అధికారంలో ఉన్నారు అప్పుడు. అయితే ఈయన ఒక లీడర్గా ఎదిగితే తనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి రిజర్వేషన్స్ అంతా నైటే మార్చేశారు అన్నట్టు. మళ్ళీ డ్రాస్ తీసే వరకు మళ్ళీ రిజర్వేషన్స్ మారినప్పుడు బీసీ లేడీ రిజర్వేషన్ వచ్చింది అన్నట్టు. అప్పుడు మా హస్బెండ్కి తెలిసిపోయింది, ఇంక ఇదే దయాకర్ రావు వెనకాల ఉంటే రాజకీయంగా తను ఎదగలేడు కాబట్టి తనని ఎంపీపీ కానివ్వకుండా చేశాడు. కాబట్టి తప్పకుండా నా మిసెస్కి ఛాన్స్ వచ్చింది కదా, అందుకని చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో అనుకోకుండా అప్పుడే నన్ను ఎంపీటీసీగా విలేజ్ నుంచి యునానిమస్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ కూడా యునానిమస్ 95లో అవ్వడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలుగా ఉండి కార్యకర్త స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేసి మంత్రి స్థాయి వరకు ఎదిగారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి? నేను నిజంగా రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నానండి. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారన్నా కూడా, రాజీవ్ గాంధీ గారన్నా కూడా కాంగ్రెస్ విధానాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేవి. అదేవిధంగా చేయడం జరిగింది. కానీ మారుతున్న కాలంతో పాటు కాంగ్రెస్లో రాజకీయాల పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి. అప్పుడు ఉన్న విలువలు కానీ, అప్పుడున్నటువంటి డెడికేషన్ కానీ లేకుండా అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినాయి, లాబియింగ్లు ఎక్కువైపోయినవి. దానివల్ల చాలా వరకు కూడా క్యాడర్ అనేది కొంత అసంతృప్తితో ఉంటున్నటువంటి మాట ఎక్కువ, రెబల్స్ ఎక్కువ కావడం, అవన్నీ కారణాలు కావాలండి ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మంచి లీడర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని జీర్ణించుకోలేకనే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. మీరు రాజీనామా చేసిన తర్వాత ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే మొదటి నుంచి మా సొంత మండలి గీసుగొండ మండలి అండి. మేము వచ్చినప్పుడు ఫస్ట్ రావడమే ఒక పోరాటం మాకు. ఎందుకంటే తెలుగుదేశం యాంటీగా మేము వచ్చాము, దయాకర్ రావు యాంటీగా ఉన్నాం కాబట్టి మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కేసులు పెట్టడము, మా కార్యకర్తలను, నాయకులను ఆ విధంగా అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టి ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఆ టైంలో వాళ్ళు మా వెన్నంటి ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్లలో ఉంటే పోలీస్ స్టేషన్లో ముందు పడుకున్నారు, రోడ్డు మీద ధర్నా చేస్తే రోడ్డు మీద పడుకున్నారు. అటువంటి డెడికేషన్ ఉన్నటువంటి లీడర్లు మాకున్నారు. కాబట్టి మొదటి నుంచి వాళ్ళకి ఒకటి ఏంటంటే, మేము ఏ నిర్ణయం తీసుకున్నా, మేము ఏ అడుగేసినా కూడా ఆలోచించి వేస్తాము అనేటువంటి ఒక నమ్మకం మా లీడర్షిప్ మీద వాళ్ళకు ఉంది. అందుకని ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మేము వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా మేము క్వశ్చన్ చేయించుకునే అవసరం మాకు రానివ్వలేదు. వాళ్ళు మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా వెనకాల నడిచారండి. రోషయ్య గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయలేదని మీరు రాజీనామా చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లని కాదు, మాకు ఉన్న ఆలోచన ఏంటంటే, నాకు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు 1470 కిలోమీటర్లు పాదయాత్ర మండుటెండలో చేయడమే కాకుండా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేశారు కాంగ్రెస్ క్యాడర్లో కానీ, ఈరోజు ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా. అంటే ఇటువంటి నాయకుడు మమ్మల్ని పరిపాలిస్తే మాకు ఒక న్యాయం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకము, అంటే కాంగ్రెస్ పార్టీ మీద కంటే కూడా నమ్మకము వ్యక్తి మీద ఏర్పరచుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అటువంటి తరుణంలో మొదటిసారి 2004లో భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కేంద్రంలో కూడా ఎంపీలను పంపించారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం. రెండవసారి మాత్రం 2009లో, మొదటిసారి కొంత కాంగ్రెస్ పార్టీ కింద రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తున్నారన్న ఆలోచన ఉన్నా కూడా 2009లో మాత్రం 100% రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఆయన అనుకోండి.
ఆయన అర్ధాంతరంగా చనిపోవడం అనేది తీరని లోటు ఆంధ్ర రాష్ట్ర అటువంటి తరుణంలో అందరం కూడా ఆయన నాయకత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ కుటుంబం నాయకత్వంలోనే పనిచేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని అన్నాం. సిఎల్పి దాదాపు అందరి ఒపీనియన్ అదే, సంతకాలు పెట్టారు, ఎమ్మెల్యేలు పెట్టారు, మంత్రులు పెట్టారు, అందరి ఒపీనియన్ అది ఉన్నాక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశం ఇవ్వకుండా రోషయ్య గారిని అదే అన్నాను. రోషయ్య గారి మీద నాకు వ్యక్తిగతంగా లేదు, రోషయ్య గారి స్థానంలో ఎవరున్నా కూడా నేను ఆ నిర్ణయం తీసుకునేదాన్నని ఆ పద్ధతిలోనే నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణ ఇష్యూ మీద ఏ పార్టీ స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయట్లేదు. సో మీ పార్టీ కూడా వ్యక్తం చేయట్లేదు, ఎందుకని? స్పష్టమైన వైఖరి అంటే తెలంగాణ వద్దు అని ఎక్కడ చెప్పలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రాంతానికి సంబంధించిన ఎంపీగా కాబట్టి ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా పార్లమెంట్లో ఆయన ఒక ప్లెకార్డ్ పట్టుకోవడం అది కొంత అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీగా ఆయన అక్కడ రియాక్ట్ అయినారు. తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో బయటకు రావడం అయితేనేమి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం అయితేనేమి, అటువంటి తరుణంలో ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు కూడా ఆయన అర్థం చేసుకోవాలి, వాళ్ళకు అనుగుణంగా వెళ్ళాలి. అటువంటి తరుణంలో తెలంగాణ ఇష్యూను కూడా ఆయన పరిగణలోకి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్లీనరీస్ జరిగినప్పుడు కానీ అక్కడ నివాళులు అర్పించడం జరిగింది అమరవీరులకి. అదేవిధంగా సెంటిమెంట్ను గౌరవిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తప్పకుండా పరిష్కరించాలి అనేటువంటి డిమాండ్ చేయడం, అంతేగాని ఎక్కడ కూడా తెలంగాణ వద్దు అనేటువంటి మాట చెప్పలేదు ఆయన. అంటే ఇవ్వమనకపోయినా కూడా వద్దు అని అయితే అనలేదు. కాబట్టి ఆయన ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామనేటువంటి మాట అంటున్నారు. కాబట్టి అదేంటో తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో మీ పార్టీ ఎంతవరకు మెజార్టీ సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్న 6 ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీలో పెట్టలేదండి. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఆకాంక్ష కోసం, బలమైన ఆకాంక్ష కోసం రాజీనామా చేసినారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షను గౌరవిస్తూ అది నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో పెట్టారు. ఈరోజు కొవ్వూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చినారు. కాబట్టి అక్కడ మాకు విజయమ్మ గారి ఎన్నికల్లో ఏ విధంగానైతే ప్రజలు తీర్పునిచ్చారో ఒక శాసనసభ్యురాలిగా, అదే క్రమంలో ఇక్కడ కూడా ఇస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. సో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలు 2014లో జరిగే ఎన్నికలకి రిఫరెండం అనుకోవచ్చా? ఈ ఉప ఎన్నికలు కావండి, మా 17 ఉప ఎన్నికలు అయితే అవుతాయి. ఈ ఉప ఎన్నికలు అనేటివి ఇవి వేరే ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి. మాదేంటంటే ఈరోజు మేము ఆలోచనతోటి ఒక నిర్ణయాన్ని గౌరవించి మేము ముందుకు అడిగేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రభుత్వం మీద వేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రజలు ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఎందుకనంటే మేము ఏదో మా స్వార్థం కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు అది. వాళ్ళు వ్యక్తిగతంగా మా మీద కక్ష సాధింపుతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా దానికి ఒక తీర్పునిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ చూసినాం మనం, రాయ్బరేలీలో కానీ అమేథీలో కానీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ సోనియా గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకించినట్టే. అదే క్రమంలో రేపు మా ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చేటువంటి ఓట్లే. కాబట్టి తప్పకుండా ఇది 2014కు రెఫరెండం అవుతుంది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? ఈ రాజకీయాలు అనేటివి మహిళలకు ఒక రాజకీయ రంగంలోనే కాదండి, అన్ని రంగాల్లో ఉంటాయి. అదే పద్ధతిలో రాజకీయ రంగంలో కూడా ఉంటుంది. ఏ కొద్ది మందికో నిజంగా చెప్తాను కదా, అవకాశాలు అనేటివి అరుదుగా వస్తాయి, ముఖ్యంగా మహిళలకి. అటువంటి అవకాశాలు వచ్చినాయి, వాటిని వినియోగించుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మహిళలు దాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి సందర్భాలు కూడా అంటే దానివల్ల మిగతా మహిళల మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం. ఇంకా రాజకీయంగా చూస్తే చాలామంది ఇబ్బందులు పెడతానే ఉంటారు. కానీ నా మటుకైతే నాకెప్పుడు కూడా అటువంటి ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే మా హస్బెండ్ అంతకుముందే పాలిటిక్స్లో ఉండడం అయితేనేమి, ఆయన నా వెనుక ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి కూడా ఎవరు కూడా నన్ను ఎటువంటి కామెంట్ చేయడం కానీ, ముఖ్యంగా నేను కూడా అటువంటి అవకాశం ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఒక హోమ్లీగా ఒక గృహిణి ఎట్లా ఉంటుందో రాజకీయాల్లో కూడా నేను అదే పద్ధతిలో ఉన్నా కాబట్టి అటువంటి అవసరం కూడా రానివ్వలేదు. మురళి గారు మీకు రాజకీయ పరంగా 100% సపోర్ట్ చేస్తున్నారని మేము భావించవచ్చా? తప్పకుండా అండి, 100% ఎందుకంటే నేను ఎంపీపీగా అయినప్పుడు నాకు రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదండి. ఇండైరెక్ట్గా తను చేస్తూ ఉంటే నేను ఫాలో అయ్యేదాన్ని, కానీ నేను ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువనే. అటువంటప్పుడు నేను ఎంపీపీ అయిన తర్వాత ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఆయన తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఈ కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడాలి, అధికారులతో ఈ విధంగా మసులుకోవాలి, నాయకులు కానీ కార్యకర్తలు కానీ వస్తే ఈ విధంగా రిసీవ్ చేసుకోవాలని చెప్తే నన్ను ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు.
నాకు జనరల్గా స్టేజ్ ఫియర్ అనేది లేదు. ముందు నుంచి నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అట్లాంటివి పార్టిసిపేట్ చేసేదాన్ని. కాబట్టి నాకు కాకపోతే రాజకీయంగా నాకు వాటికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల తను ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఇక తర్వాత అనుభవరీత్యా నేను ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు వెళ్ళగలుగుతా ఉన్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో అరెస్ట్ అయితే మీ పార్టీ పరిస్థితి ఏంటండి? అంటే ఈరోజు రాజకీయంగా ఆయన అనగదొక్కాలనేటువంటిది అది జనరల్గా ఓపెన్ సీక్రెట్. అది ఇంకా కొత్తగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా కనీసం ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆయన ఆస్తుల గురించి కానీ, ఆయన రాజకీయ జీవితం గురించి. ఎప్పుడైతే ఆయన పార్టీని విభేదించి బయటకు వెళ్ళినాడో, వెళ్ళిన తర్వాత ఒక మంచి లీడర్గా ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నాడో, ఆయన కానీ అలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భయం వాళ్ళలో వచ్చినప్పుడు ఆయన ననగదొక్కే క్రమంలో ఆయన ఏదో ఒక కేసులో ఇరికించాలని చేసినట్టు కుట్ర ఇది. నేను ఒకటే అంటున్నా, ఈయన మీ పార్టీలో ఉన్నప్పుడు సిబిఐ కేసు పెట్టుంటే ప్రజలు హర్షించేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టుకుని ఉంటే ప్రజలు హర్షించేవారు. ఈరోజు చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని బదనాం చేయడమే కాకుండా ఆయన కుమారుని మీద అందులో ఇన్వాల్వ్ చేసి ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు వాళ్ళు సిబిఐ కేసులో. ఎవరితోటన్నా చెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనుమానాల మీద అరెస్టులు చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని బయటకు తీసుకురాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే పూర్తిగా రాజకీయ కక్షతో చేస్తున్నాడు. రేపు అరెస్ట్ కూడా అదే పద్ధతిలో ఏదో ఒక క్రియేట్ చేసే చేస్తారు. వీళ్ళ ఆధారాలు కూడా కరెక్ట్గా చూపించి కాదు చేసే అవకాశం నేనైతే అంత ఈజీగా చేస్తారని అనుకోను. ఎందుకంటే ఒక నాయకుడిని చెయ్యాలి అని అంటే అది ఆషామాషి విషయం. కానీ ఇప్పుడు ఆధారాలు వాళ్ళకి బయటకు రావాలి. ఆధారాలు బయటకు వచ్చినప్పుడు కానీ, తీసినప్పుడు కానీ ఆయనను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడు మేము దానికి రియాక్ట్ కావచ్చు. కానీ నేనైతే అటువంటిది జరగదని అనుకుంటున్నాను. ఒకవేళ జరిగినా కూడా ఈరోజు విజయమ్మ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆమె ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఆలోచన మాకు ఉందండి. సో ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ జెండా మోసే కార్యకర్తలు పార్టీ ఎజెండా తయారు చేసే స్థాయికి ఎదిగే అవకాశాలు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. ప్రతి వారికి ఏంటంటే ఒక అధికారం అనేది ఒక దాహంగా మారింది. అంటే వార్డు మెంబర్ కాకముందే సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు, సర్పంచ్లు కాకముందే ఎంపీపీలు కావాలి. మొదటిసారి నేను 3వసారి ఎమ్మెల్యేని గెలిచినాక కూడా రాజశేఖర రెడ్డి గారిని మంత్రి పదవిగా అడగాలనేటువంటి ఆలోచన కూడా నాకు రాలేదు. మేము ఫార్మల్గా వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం అంతేగాని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే మాకు మంత్రి పదవులు కావాలంటా ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ద్వారా మనం నాయకులుగా ఎదగాలి, కానీ మనం ఏదో పై వాళ్ళని ప్రలోభ పెట్టామన్న అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది రాజకీయం అనేది. అందుకని అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి అయితే చాలా తేడా ఉందండి. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ముఖ్యంగానండి మేము ఫస్ట్ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాము. అప్పుడున్నా కూడా మేము పోరాడైనా సరే మేము డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ చాలా మేము ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళము, తెచ్చుకునేవాళ్ళం. తర్వాత ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు కూడా మాకు అడగకుండానే ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలు ఇచ్చారు. మేము డీలిమిటేషన్లో ఇంకొక కొత్త కాన్స్టిట్యున్సీ ఏర్పడబోతుంది అన్నదాన్ని కూడా మేము డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ప్రస్తుతం ఉన్నటువంటి పర్కాలు, అంతకుముందే షాయంపేట ఉండేది, పక్కన భూపాలపల్లి, ఇప్పుడు రమణారెడ్డి గారు ఉన్నటువంటి భూపాలపల్లి కూడా మా హస్బెండ్ అప్పుడు పోటీలో చేయాలన్నట్టు ఆలోచన ఉంటే షాయంపేట, పర్కాల, భూపాలపల్లి 3 కాన్స్టిట్యున్సీలకు కూడా మేము ఫండ్స్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఇప్పుడు చాలా వరకు ఫండ్స్ అన్నీ కూడా నిలిచిపోయినాయి. మేము అప్పుడు చేపించిన శాంక్షన్స్ కూడా మధ్యలోనే ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవన్నీ కంప్లీట్ అవుతానటువంటి ఆశ మాకు ఉంది. సో ఇప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత ప్రజలకు మీరు ఎలాంటి సేవలు అందించలేకపోతున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? మాకంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఎందుకంటే సిడిఎఫ్లో కానివ్వండి, ఇంకేమన్నా కార్యక్రమాల్లో కానివ్వండి, తప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనే ప్రభుత్వం అనుకుంటుంది. అటువంటిదే చేస్తూ ఉన్నారు. కాకపోతే మాకేంటంటే మా కాన్స్టిట్యున్సీలో మాకు వ్యక్తిగతంగా ప్రజలతో ర్యాపోర్డ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు పర్సనల్గా మేము హెల్ప్ చేయడం అయితేనేమి, స్టడీస్ విషయంలో కానీ, మ్యారేజెస్ విషయంలో కానీ, వాళ్ళకి ఏమైనా ఇంక ఇబ్బందులు ఎదురైతే హాస్పిటల్స్ విషయంలో కానీ, అదే కాకుండా మేము ప్రతి ఇంట్లో కూడా కార్యక్రమాలు ఇవి జరిగిన నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు ఏంటంటే ఒక ఇంటి ఆడబడుచులాగా. అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, పేరంటాలు కానివ్వండి, 21st డేలు కానివ్వండి, ఇట్లాంటివి అయినప్పుడు నేను వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతాను, అన్ని ఇంటికి అటెండ్ అవుతాను, వాళ్ళకి బట్టలు పెడతాను ఆ పద్ధతిలో. అదేవిధంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఏమైనా అటువంటి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి ఏ నైట్ అయినా కూడా మేము వెళ్ళిపోతాము. అటువంటి అభిప్రాయం వాళ్ళు ఉంది. కాబట్టి మాకు డెవలప్మెంట్ వాటికంటే కూడా వ్యక్తిగతంగా మా మీద ఎక్కువగా
అభిమానం ఉంటుంది ప్రజల్లో. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తేడా ఏంటంటారు? నాకైతే ఇంకా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పట్టుదల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ ఆలోచించి చేస్తారు అనేటువంటి. ఎందుకంటే మేము అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా కలిసిన సందర్భం లేదండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మేము మళ్ళీ రోషయ్య గారి క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిందే మొదటిసారి. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలే మాకు ఇప్పటికీ గుర్తుంటాయి. అంటే ఒక చాలా అనుభవజ్ఞుడైన లీడర్ మాట్లాడిన దానికంటే బాగా మాట్లాడిన. ఆ తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు కానీ నిర్ణయాలు కానీ చూసేటప్పుడు మాకు అదే అనిపిస్తుంది అన్నట్టు. ఎంతో దూరదృష్టితోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి తను నిర్ణయాలు తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు కూడా చేసేవారు, కానీ అంతకంటే కూడా ఇంకా ఆలోచన పరుడేమో అని అనిపిస్తుంది నాకు. సో మీరు రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రైతులకి సపోర్ట్ చేస్తూ మాట్లాడి, లేదు మీరు దానికి వ్యతిరేకిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు అనేది వినిపిస్తుంది. అసలు ఏది కరెక్ట్ అంటారు? నేను ఒక 2 days ముందే ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ ఒక 2 విభిన్న పరిస్థితులు ఉన్నాయి అవిశ్వాసంలో. ఆ తెలుగుదేశం వాళ్ళు పెట్టిన అవిశ్వాసం ఏమో రైతులను దృష్టిలో పెట్టుకొని, రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టారు. కానీ ఆ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని దానికి అవిశ్వాసంలో ఓటేశారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటే ఒక్కొక్కలా, జేఏసీ వాళ్ళు ఆ టైంలో పిలుపునిచ్చారు. తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర ఏ శాసనసభ్యులైనా కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన పిలుపు వేరు. కాబట్టి మేము ఒక తెలంగాణ మహిళ శాసనసభ్యురాలుగా జేఏసీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపును దృష్టిలో పెట్టుకొని 2 days ముందే నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఎల్లుండి జరగబోయే అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి కొనసాగడానికి వీల్లేదని వేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో వేయడం జరిగింది. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే నేను తెలంగాణ కోసం చేసిన అంటే నాకు ఎక్కడ సింపతి వస్తుందో అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా డిస్క్వాలిఫై చేసి నన్ను కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మా నియోజకవర్గ ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటారనేటువంటి విశ్వాసం నాకున్నది. సో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఇంకేముందండి, ఎన్నికల్లో పోటీ చేయడము, మళ్ళీ 2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేయడము, తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆగిపోయిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. మీ బాల్యం గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? మేము 4 members సిస్టర్స్, ఒక బ్రదరు, నేను 3rd memberని. మా నాన్నగారు ఇంజనీర్ ఉండే. ఆయన మొదటి నుంచి కూడా మాకు అసలు ఆ టైంలో కూడా మాకు ఇండిపెండెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు అసలు అమ్మాయిలను ఎక్కువగా బయట విడిచిపెట్టడం అట్లా కాకుండా నేను 9th అంటే 79లో అప్పుడే నాకు స్కూటర్ డ్రైవింగ్ నేర్పించారు, లైసెన్స్ ఇచ్చారు. నేను కాలేజీకి కానీ స్కూటర్ మీద వెళ్ళేదాన్ని. అంటే వరంగల్ జిల్లాలో కదా అసలు నాకు తెలిసి హైదరాబాద్లో కూడా అప్పుడు ఎవరు వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు కాదు. అవి అటువంటి మాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు. మేము అంటే ఏ వైపు చదువుతామంటే ఆ వైపు చదివించినారు. అంటే తనకి మెడిసిన్ చేయించాలన్నా కూడా మేము ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. మా అక్క వాళ్ళు బీఎస్సీ చేశారు, నన్ను చేయమంటే నేను చేయను, నేను బీకామ్ చేస్తానని చెప్పాను. అదే పద్ధతిలో సరైన ఇష్టమని బీకామ్లో జాయిన్ చేశారు. బీకామ్ చేయడం వల్ల నేను అంటే మా అక్క వాళ్ళందరూ ఉమెన్స్ కాలేజ్, అందులో బీకామ్ లేకుండే నన్ను కో ఎడ్యుకేషన్లో వేశారు. అక్కడే మురళి గారు పరిచయం నాకు, అందుకని రాజకీయాల్లోకి వచ్చాను, అక్కడ మ్యారేజ్ చేసుకోవడం. సో అంటే ఫస్ట్ మీరు మీ హస్బెండ్ రాజకీయాల్లోకి వస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేశారా? నేను అప్పుడు అంతా నాకు చెప్తున్నా కదా, నాకు ఈ సొసైటీ గురించి కూడా పెద్దగా అంత ఉండేది కాదు. జనరల్గా ఇక తన ఆలోచనలో ఉన్నారు కాబట్టి నేను దానివల్ల నష్టాలు లాభాలు బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి కూడా అప్పుడు, అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు అప్పుడు లేవు కాబట్టి అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒకవేళ ఉంటే కానీ ఏమన్నా ఆలోచించే అవసరం వచ్చేదేమో. కాబట్టి అప్పుడు ప్రశాంతమైన రాజకీయాలే ఉండేవి కాబట్టి ఒక మంచి కార్యక్రమమే కదా, నాకు ఎప్పుడు కూడా అడ్డు చెప్పాలన్నటువంటి ఆలోచన రాలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఎవరు వచ్చినా కూడా, యువతనే కాదండి, మహిళలనే కాదు, ఎవరు వచ్చినా కూడా మన ఆలోచనలను బట్టి మనం ఎదిగే అవకాశం ఉంటుంది. మన ఆలోచనలు మంచిగా ఉంటే మనం ఏ రంగంలో ఎదగవచ్చు, యువకులైనా రావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. కానీ వాళ్లకు కరెక్టివ్ ఆలోచన కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళను చెడగొట్టాలనే ఆలోచన కానీ, ఎదుటి వాళ్ళ మీద రివెంజ్ అటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు యువతగా వచ్చినా కూడా రాణిస్తారని చెప్పలేం. దానివల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి మనం ఒక మంచి ఆలోచనతోటి వచ్చినట్టయితే ఎవరు వచ్చినా కూడా రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చూశారు కదండి ఇవాల్టి ప్రస్థాన కార్యక్రమం. వచ్చే వారం మరొక ప్రస్థానంతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్.